అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పద్య పంచకం. వివిధ కవులు వినాయకుని గురించి ప్రార్థిస్తూ వ్రాసిన పద్యాలు. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ముందుగా పోతనామాత్యుల వారు భాగవతంలో వ్రాసిన వినాయకుని ప్రార్థనా పద్యం. ఆదరమొప్ప మృక్కిడుతు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమోషక సాదికి సుప్రసాదికిన్. తరువాత అల్లసాని వారు రాసిన ప్రార్థనా పద్యం. ఇది మన చరిత్రలోనిది. అంకము చేరి శీలతనయాస్తన దుగ్ధమూలానువేళ బాల్యాంక విచేష్ట తొండమున ఓవలి చన్కబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వేమృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తున భీష్ట సిద్ధికిన్. ఈ చివరి 3 పద్యాలు ఎవరు రాశారో తెలియదు, కానీ ప్రసిద్ధమైనవి. తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. తొలుతన విఘ్నమస్తను చుధూర్జటి నందన నీకు మృక్కెదన్. ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత. నావలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండుమి. తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితి హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుట.